నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఆన్లైన్లో యోగా నేర్పిస్తాను. అర్ధ పవన ముక్తాసన్. అలా మోకాలికి గడ్డాన్ని తగిలించాలి. అలాగే రెండవ కాలుతో మోకాలికి గడ్డాన్ని తగిలించే ప్రయత్నం చేయాలి. కింద ఉన్న కాలు మోకాలు స్ట్రైట్గా ఉండేటట్టుగా, నిటారుగా ఉండేటట్టుగా చూద్దాం. ఇప్పుడు రెండు కాళ్ళు కలిపి రెండు కాళ్ళ మధ్యలో గడ్డ ఉండేటట్టుగా, అంటే బాగా శ్వాసను వదిలి పొట్టను లోపల తీసుకుని చేయాలి. ఈ ఏజ్లో చాలా కష్టమైన ఇది. బాగా అంటే కడుపు ఉబ్బరం కానీ, తర్వాత గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ కుడి కాలు పైకెత్తితే బాగా పైకెత్తడం. మ్యాక్సిమం వీలైనంత మేరకు మోకాల్లో వంపు లేకుండా ప్రయత్నించాలి. వీళ్ళకి కాస్త కష్టంగా ఉంటుంది కాబట్టి సపోర్ట్ చేస్తూ చేయాలి. అదేవిధంగా రెండవ కాలు కింద కాలు స్ట్రైట్గా చేస్తూ, పైన కాలు ఎత్తిన కాలు ఏదైతే ఉందో దాన్ని కూడా మోకాళ్ళు వంపు లేకుండా నిటారుగా ఉంచే ప్రయత్నం చేద్దాం. నేను పక్క ఆన్లైన్లో చూసుకుంటూ మా నాన్నగారికి చేయిస్తున్నాను. ఇప్పుడు రెండు కాలు అర్ధ హలాసన్. మ్యాక్సిమం వీలైనంత మేర ఆపే ప్రయత్నం చేయాలి. దీనివల్ల వెరికోస్ వెయిన్స్ లాంటివి, తర్వాత హార్ట్ అటాక్ ప్రాబ్లం రాకుండా, అంటే పైనుంచి బ్లడ్ సర్క్యులేషన్ ఫ్రీగా కిందకి వచ్చేస్తుంది అనమాట. బ్లడ్ ఫ్లో అన్నది గుండెకు ఈజీగా అందుతుంది. పాదాల్లో ఉన్న రక్తము గుండెకు వెళ్ళాలి అంటే కాస్త నిదానంగా, పైకి ఎక్కాలంటే నీళ్ళు పైకి కొట్టాలంటే నిదానంగా వస్తుంది. ఈ విధంగా కాలు ఎత్తి పడుకోవడం వల్ల తొందరగా రక్తం అన్నది కిందకి వచ్చేస్తుంది, గుండె వరకు వచ్చేస్తుంది. అలాగే ఇప్పుడు ఒక కాలు పైన పెట్టేసి రెండవ కాలు, ఇప్పుడు ఎడమ కాలు ఎడమ పక్కకు వంచడం. కొద్దిగా నాన్నగారికి బ్యాలెన్స్ చేయడం కాస్త ఇబ్బంది కాబట్టి నేను సహాయం చేస్తూ అలా కాలుని, ఒక కాలుని ఎడమ కాలుని ఎడమ వైపు, కుడి కాలుని కుడివైపు, రెండవ కాలుని నిటారుగా స్ట్రైట్గా పైకి ఉంచడం. ఇలా ఒక్కొక్క వైపు రెండు సార్లు చేస్తూ సేతుబంధాసన్ అని చెప్పాను, మళ్ళీ పవన ముక్తాసనకి వెళ్ళిపోయాను. సేతుబంధాసన్ రెండు కాలు యొక్క మడమని పట్టుకొని, అదేవిధంగా పిరుదులను పైకి, అంటే నడుము భాగాన్ని, పెల్విస్ రీజన్ పైకి ఎత్తడం బాగా పట్టి. ఇది థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కావచ్చు, చాలా ఉపయోగమైన ఆసనం ఇది. తర్వాత కోర్ మజిల్స్ బాగా స్ట్రెచ్ అవుతాయి, మన పక్క టెంకులు స్ట్రెచ్ అవుతాయి సేతుబంధాసనం నుంచి. ఇప్పుడు రెండు కాళ్ళను, రెండు పాదాలను, అంటే కాలు యొక్క బొటనవేలు రెండు చేతులతో పట్టుకొని పైకెత్తాలి. మ్యాక్సిమం వీలైనంత వరకు మోకాలు స్ట్రైట్ చేయమంటున్నాను, కానీ చేయలేకపోతున్నారు. ఈ రోజు కొద్దిగా కాస్త కష్టం, ఇది వరకు చేయడమే చాలా గ్రేట్. మర్కటాసనం. రెండు చేతులను వెడల్పుగా చాచి రెండు మోకాలు అలాగా దగ్గరికి తీసుకోవడం వల్ల తలను ఎడమ పక్కకు తిప్పుతూ రెండు మోకాలను కుడివైపుకు అలాగా నొక్కాలి. మర్కటాసనం. ఇది మన వెన్నెముక లోపల మెలిక బాగా పడుతుంది, మెలిక తిరగడం, అంటే బాగా ట్విస్ట్, అంటే ఫ్రీగా ఉంటుంది. అలాగే ఇప్పుడు రెండు కాళ్ళని ఎడమ పక్కకు, తల కుడి పక్కకు
మళ్ళీ ఒకసారి సేమ్ అదే విధంగా రెండు మోకాళ్ళను కుడి పక్కకు, తల ఎడమ పక్కకు తిప్పమంటున్నాను. మీకు కాస్త కష్టంగా ఉంటుంది. రెండవసారి కాళ్ళను ఎడమ పక్కకు, రెండు మోకాళ్ళను తలను కుడి పక్కకు ఇలా చేస్తూ ఉండాలి. నచ్చితే కనుక షేర్ చేయండి, లైక్ చేయండి.